స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ పేరుతో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది తెలంగాణ రాష్ట్రంలో. వారం రోజులు గడిచిపోయింది, ఇంకా మిగిలింది 3 వారాలు మాత్రమే. మరి తెలంగాణలో ఎంతమంది ప్రజలకు సర్ ప్రక్రియ ఒకటి ప్రారంభమైందని, తమ ఓటు హక్కుకు ఒక పరీక్ష ఎదురవుతున్నదని అర్థమైంది. రేపు ఎన్ని లక్షల మంది తమ ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉన్నది. మరి ఎన్నికల కమిషన్ ఎందుకింత హడావుడిగా వ్యవహరిస్తున్నది? ఇది ఇప్పుడు సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం. ఎందుకంటే ఎన్నికల ఓటర్ల జాబితాను సవరించడం అని అంటే మొత్తం ఓటర్లు కొత్తగా అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం ఏమిటి? ఇప్పటికే ఓటర్ల జాబితా ఉన్నది కదా. ఆ ఉన్న ఓటర్ల జాబితాలో ప్రత్యేకంగా చెక్ చేసి చనిపోయిన వారి పేర్లను తొలగించవచ్చు. 2-3 చోట్ల ఓటు హక్కు ఉన్న వాళ్ళ పేర్లను తొలగించి ఏదో ఒక చోటనే ఉంచవచ్చు. కొత్తగా వయోజన దశకు చేరుకున్నటువంటి వాళ్లకు, యువతీ యువకులకు ఓటు హక్కు ఇవ్వవచ్చు. ఈ పని చేయడానికి మొత్తం ఓటర్లు కొత్తగా అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? అంతేకాదు, మొత్తం ఓటర్లు కొత్తగా అప్లికేషన్ పెట్టుకోవడమే కాదు, వీరికి 2002లో ఓటు హక్కు ఉండాలి అని అంటున్నారు. 2002లో ఓటర్ల జాబితాలో ఓటు హక్కు ఏ బూత్లో, ఏ నియోజకవర్గంలో, ఏ నెంబర్లో తమ ఓటు ఉందో కూడా చెప్పాలి. ఇప్పుడు పెట్టినటువంటి అప్లికేషన్లో ఉన్న పేరు 2002లో ఉన్నటువంటి ఓటర్ల జాబితాలో ఉన్న పేరుతో మ్యాచ్ కావాలి. ఎందుకీ పరీక్ష? ఇప్పుడు బిఎల్ఓ స్వయంగా ఇంటికి వస్తున్నారు, ఓటర్ను స్వయంగా చూస్తున్నారు, అప్లికేషన్ పెట్టిస్తున్నారు, సంతకం తీసుకుంటున్నారు, ఫోటో ఉంది, అడ్రస్ ఉంది. ఇన్ని ఉన్న తర్వాత 2002 ఓటర్ల జాబితాతో కూడా మ్యాచ్ కావాలని ఎందుకు చెప్పాలి? ఓకే, 2002 ఓటర్ల జాబితాలో ఫలానా నియోజకవర్గంలో, ఫలానా బూత్లో, ఫలానా నెంబర్లో నా ఓటు ఉంది అని చెప్పి ఓటర్ చెప్పాలంటే మరి ఓటర్ల జాబితా ఉండాలి. ఓటర్ల జాబితా కనీసం ఎన్నికల కమిషన్ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకైనా ఇవ్వాలి కదా. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు కూడా ఓటర్ల జాబితా ఇవ్వలేదు ఎన్నికల కమిషన్. ఇప్పటికే వారం రోజులు గడిచిపోయింది, ఎన్నికల కమిషన్ మాత్రం ఓటర్ల జాబితా ఇవ్వలేదు. కంప్యూటర్లో కొట్టండి, ఓటర్ల జాబితా చూసుకోండి అంటున్నారు. భారతదేశ పరిస్థితులు అర్థం చేసుకోవాలి కదా. 143 కోట్ల మంది భారతదేశ ప్రజానీకంలో ఎంతమంది కంప్యూటర్ను ఆపరేట్ చేయగలుగుతారు? ఎంతమంది 2002 ఓటర్ల లిస్టు చూసి అందులో అప్పుడు తాము ఏ ఇంట్లో ఉన్నారో, ఏ బూత్లో తన ఓటు ఉందో చెక్ చేసి కంపేర్ చేసుకోగలరు? ఇది చదువుకున్న వాళ్లే అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరి గ్రామీణ ప్రజానీకం పరిస్థితి ఎందుకు ఈ రూపంలో వేధిస్తున్నట్టు ఎన్నికల కమిషన్? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం. ఈ రూపంలో తెలంగాణలో ఎన్ని లక్షల మంది రేపు ఓటు కోల్పోయే ప్రమాదం ఉంది. 2002 ఓటు హక్కుతో గినుక సరితూగకపోతే వాళ్లకు ఓటు లేనట్టే. మళ్ళా కొత్తగా ఓటు కోసం అప్లికేషన్ పెట్టుకోవాల్సిందే అంటున్నారు. పాత ఓటర్లు కూడా, ఇప్పటికే అనేక సార్లు ఓటేసిన వాళ్ళు కూడా మళ్ళా కొత్త ఓటర్లుగానే అప్లికేషన్ పెట్టుకోవాలి. ఈ పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు లేదా అమ్మమ్మలు లేదా తాతమ్మలు లేదా తాతలు వాళ్లకు ఓటు ఎక్కడుందో, ఏ బూతులో ఉందో చూపించాలట. భారతదేశంలో ఇప్పుడున్నటువంటి వెనకబడిన వాతావరణంలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, ఆదివాసీ ప్రాంతాల్లో, ఈవెన్ పట్టణాల్లో కూడా, మురికివాడల ప్రాంతాల్లో ఎంతమంది ఈ వివరాలు చూపించగలరు? అంటే రేపు ఎన్ని లక్షల మంది ఈ దేశ పౌరులు ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందో ఇప్పుడు మనం. అంతేకాదు, కొత్తగా ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకోవాలి అని అంటే లక్షలాది మంది రాష్ట్రం దాటి ఎక్కడెక్కడో వలసపోయి పొట్టకోటి కోసం కూలినాలు చేసుకుంటున్నారు. ఇది మన దేశ పరిస్థితి. ఆ వలసలు పోయిన వాళ్ళందరూ నిరుపేదలు, దళితులు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, నిరుపేదలే. వాళ్ళు ఇక్కడ లేరు. ఆ వలస పోయిన చోట వాళ్ళకు ఇల్లు లేవు, వాకిల్ లేదు, ఇంటి నెంబర్ లేదు, అక్కడ వాళ్ళకు ఓటు హక్కు రాదు. ఇక్కడ ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకోరు కాబట్టి ఉన్న ఓటు హక్కు పోతుంది. అంటే ఎన్ని లక్షల మంది తెలంగాణలో రేపు ఈ దేశ పౌరులు అయ్యుండి కూడా ఓటు హక్కు కోల్పోతారు అనేది ఇప్పుడు. ఎందుకు ఇలాంటి పరిస్థితిని సృష్టించింది ఎన్నికల కమిషన్? ఇప్పుడు చూస్తే మనం బెంగాల్ అనుభవం చూసినా, బీహార్ అనుభవం చూసినా కోట్ల మంది ఓటు హక్కు కోల్పోతున్నారు. మరి వీళ్ళందరూ భారతదేశ పౌరులు, బతికే ఉన్నారు. వాళ్ళకు ఓటు హక్కు లేకపోతే రేపు వాళ్ళ భవిష్యత్తు ఏమిటి? ఓటు హక్కు కోల్పోవడం అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో తమను ఎవరు పరిపాలించాలో నిర్ణయించుకునే అధికారం
హక్కు తనకు లేకుండా చేయడమే కదా. ఇది ఎంత ప్రమాదకరమైంది. ఇది నియంతృత్వ పోకడ తప్ప మరొకటి కాదు. బెంగాల్లో చూసాం, 91 లక్షల ఓట్లు తొలగించారు. సరిగ్గా ఈ 95 లక్షల ఓట్లు తొలగించినటువంటి నియోజకవర్గాల్లోనే బీజేపీ 205 స్థానాలు గెలిచింది. వీటిలో 105 స్థానాలు తొలగించిన ఓటర్ల సంఖ్య కంటే తక్కువ మెజారిటీతో బీజేపీ గెలిచింది. అంటే ఆ ఓటర్ల హక్కును తొలగించి ఉండకపోతే బీజేపీ ఓడిపోయి ఉండేది. నిరాకరించడం వల్ల బెంగాల్లో రాష్ట్ర రాజకీయ చిత్రమే మారిపోయింది. ఒక పార్టీ అధికారంలోకి రావాల్సిన స్థానంలో మరొక పార్టీ వచ్చింది. బీజేపీ అధికారంలోకి వచ్చింది. అంటే ఎన్నికల కమిషన్ బీజేపీ ఏజెంట్గా వ్యవహరిస్తోంది, ఆర్ఎస్ఎస్ ఏజెంట్గా వ్యవహరిస్తోంది, యూనియన్ గవర్నమెంట్ ఏజెంట్గా వ్యవహరిస్తోంది. స్వతంత్రంగా వ్యవహరించవలసిన ఎన్నికల కమిషన్ బీజేపీ ఏజెంట్గా, యూనియన్ గవర్నమెంట్ ఏజెంట్గా వ్యవహరిస్తే ఇంతకంటే అక్రమం, అప్రజాస్వామికం ఇంకేముంటుంది? న్యాయంగా ఓటు లేకపోతే కోర్టుకు పోవచ్చు కదా అంటున్నారు. బెంగాల్లో 91 లక్షల ఓట్లలో 27 లక్షలు ఇప్పుడు వివాదంలో ఉన్నాయి కోర్టు ముందు. మరి ఎన్ని పరిష్కారం చేశారు? ఎన్నికలకు ముందు కేవలం 138 మంది కేసులు మాత్రమే పరిష్కారం చేశారు. అందులో 136 మందికి ఓటు హక్కు ఇవ్వాలని కోర్టు తీర్పు చెప్పింది. అంటే ఈ 27 లక్షలు కనుక కోర్టు విచారణ జరిపి ఉంటే మరి వాళ్ళందరికీ ఓటు హక్కు వచ్చి ఉండేది కదా. కోర్టుకు పోయినోళ్లకు కూడా విచారణ పేరుతో ఓటేసేటువంటి హక్కు నిరాకరించబడింది. మిగిలిన 60 లక్షలకు పైగా కనీసం అక్కడ అప్లికేషన్ పెట్టుకునేవాళ్ళు లేడు, కోర్టుకు పోయేవాళ్ళు లేడు. ఎందుకంటే వాళ్ళు ఆ రాష్ట్రంలోనే లేరు, వివిధ రాష్ట్రాల్లో ఎక్కడెక్కడో బతుకు తెరువు కోసం పోయిన వాళ్ళు. వీళ్ళందరికీ అలవాటు ఏమిటి? ఎన్నికల సందర్భంగా 1-2 రోజులు ముందొచ్చి ఓటేసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఓటే పోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఎన్నికల సందర్భంగా బెంగాల్కి వచ్చింది లేదు, ఓటేసే ప్రయత్నం చేసింది లేదు. వీళ్ళు కోర్టుకు పోయి ఓటు హక్కును తెచ్చుకునేంత సామర్థ్యం ఉన్నోడు కాదు. ఆర్థికంగా నిరుపేదలు, పొట్ట చేత పట్టుకొని వలసపోయినటువంటి కూలీలు. ఈ 91 లక్షల మంది ఓటు హక్కు నిరాకరించడం వల్ల ఈరోజు ప్రజాస్వామ్యం కూని అయింది పశ్చిమ బెంగాల్లో. ఒక పార్టీ అధికారంలోకి రావాల్సిన చోట బీజేపీ అధికారంలో ఇంత తొత్తడం జరిగింది. బీహార్లో కూడా అదే జరిగింది, మనం చూసాం. రేపు తెలంగాణలో ఏం జరగవు. ఇప్పుడు చెప్తున్నారు కొంతమంది, ఇక్కడ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్లకు ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్గా ఓటు హక్కు వస్తుంది కదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు వలసపోయినటువంటి వాళ్లకు ఏ ట్రాన్స్పరెన్సీ పనిచేస్తుంది, ఏ పారదర్శకత పనిచేస్తుంది? వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఓటు హక్కు? అన్యాయంగా వాళ్ళు తొలగించబడుతున్నారు. లక్షల సంఖ్యలో, 10 లక్షల సంఖ్య. ఇదొక భాగం. అప్లికేషన్ పెట్టుకొని అన్ని డాక్యుమెంట్లు సజావుగా సమర్పించిన వాళ్ళకు కూడా ఓటు హక్కు పోతున్నది. ఇప్పుడు బెంగాల్లో 27 లక్షల ఓటర్లు వివాదాస్పదమైంది అక్కడే. మరి ఇదెందుకు జరిగింది? దీనికి కొంతమంది చెప్తున్న సమాధానం ఏమిటి? బిఎల్ఓలు మీ రాష్ట్రం వాళ్ళే కదా ఉద్యోగులు, యూనియన్ గవర్నమెంట్కి ఏం సంబంధం, ఎన్నికల కమిషన్కి ఏం సంబంధం, బీజేపీకి ఏం సంబంధం అని మాట్లాడుతున్నారు. ఇది చెవులో పువ్వు పెట్టడం తప్ప మరొకటి కాదు. ఏ రాష్ట్రానికి సంబంధించిన ఉద్యోగులైనా, అంగన్వాడీలైనా, ఆశాలైనా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులైనప్పటికీ ఒకసారి ఎన్నికల ప్రక్రియలో సర్కు ఇచ్చి అప్పచెప్పిన తర్వాత ఈ ఎన్నికల సవరణ అయిపోయేంత వరకు వాళ్ళు ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ పరిధిలోనే పనిచేయాల్సి వస్తుంది. ఎన్నికల కమిషన్ నిర్ణయం ఫైనల్, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండరు వాళ్ళు. కాబట్టి ఎన్నికల కమిషన్ సర్వాధికారాలు కలిగి ఉంటుంది. అంతేకాదు, ఇది కేవలం బిఎల్ఓల పరిధిలో జరుగుతున్న తొత్తడం కాదు. బిఎల్ఓలు నిజాయితీగా ఇంటింటికి పోయి ఫారాలన్నీ తీసుకొని నింపించి పైకి పంపిస్తారు. జరగాల్సిన తొత్తడం అంతా పైన జరుగుతూ ఉంది. ఏ ఏ బూతుల్లో, ఏ ఏ నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఎన్ని ఓట్లు తీసేస్తే బీజేపీకి లాభం జరుగుతుందో లెక్కేసుకొని ఆ మేరకు ఒకసారి బిఎల్ఓల నుంచి పైకి ఫారాలు వెళ్ళిపోయిన తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా ఓటేసే అవకాశం ఉన్నటువంటి ఓటర్లను కొన్ని ఎంపిక చేసిన బూతులలో, ఎంపిక చేసిన నియోజకవర్గాలలో ఓటు హక్కును తొలగిస్తున్నారు అనేది ఇప్పుడు బీహార్ చూసినా, బెంగాల్ చూసినా, తమిళనాడు చూసినా మనం స్పష్టంగా ఆశ్చర్యకరమైనది ఏమిటి అంటే, ఇంతమందికి ఓటు హక్కును ఇప్పిస్తున్న బిఎల్ఓలకు ఓటు హక్కు లేకుండా పోయింది బెంగాల్లో. ఎట్లా సాధ్యమైంది? ప్రజలందరి చేత ఓట్లు వేయిస్తున్న పోలింగ్ ఆఫీసర్లుగా ఉన్న ప్రభుత్వోద్యోగులకు కొంతమందికి ఓటు హక్కు లేకుండా పోయింది. ఎన్నికలు ప్రశాంతంగా జరగడం కోసం బయట లా అండ్ ఆర్డర్ చూస్తున్న కొంతమంది పోలీసులకు ఓటు హక్కు లేకుండా పోయింది. నాకు అన్యాయంగా ఓటు హక్కు లేకుండా పోయిందని కోర్టుకు పోతే కోర్టులో న్యాయం కోసం కొట్లాడుతున్న కొంతమంది లాయర్లకు కూడా ఓటు హక్కు లేకుండా పోయింది. ఎట్లా సాధ్యం? అందుకని ఇది బిఎల్ఓల పరిధిలో జరిగిన పొరపాటు కాదు, ఆ పైన జరుగుతున్నటువంటి తొత్తడం ఒక కుట్రపూరితమైనటువంటి
పథకం ప్రకారం జరుగుతున్నటువంటి ఎత్తుగడ. మొత్తం ఎన్నికల కమిషనే బీజేపీకి ఏజెంట్గా పనిచేస్తున్నటువంటి పర్యవసానం మనం చూడండి. బెంగాల్లో ఎన్నికల కమిషన్లో ఉన్నతాధికారులు బీజేపీకి చేయవలసినంత సాయం చేశారు. దానికి రివార్డుగా కొత్తగా ఏర్పడ్డ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు ఇద్దరికి ఎలాంటి పదవులు ఇచ్చిందో చూడండి. ఒకళ్ళకు రాష్ట్ర ముఖ్యమంత్రికి సలహాదారు పదవి ఇచ్చింది, మరొకళ్ళకి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ పదవి ఇచ్చింది, మొత్తం అధికారులకు ఉన్నతాధికారి పదవి. ఆ విధంగా రుణం తీర్చుకుంటున్నారు. ఇంతకంటే అప్రజాస్వామికమైనటువంటి పరిస్థితి ఇంకేమైనా ఉంటుందా? అందుకని ఇప్పుడు బీహార్ చూసాం, బెంగాల్ చూసాం, తమిళనాడు చూసాం, అనేక రాష్ట్రాలు చూస్తున్నాం. ఇప్పుడు తెలంగాణలో ప్రక్రియ ప్రారంభమైంది. కానీ తెలంగాణ ప్రజానీకానికి తీవ్రత ఇంకా అర్థం కాలేదు. ఈ తీవ్రత అర్థమయ్యేటప్పటికీ నెల రోజులు గడిచిపోతుంది. ఆ తర్వాత అర్థమైనా ఉపయోగం లేదు. ఈ నెల రోజుల్లో ఆల్రెడీ వారం రోజులు గడిచిపోయింది. ఇంకా 3 వారాలే ఓటు హక్కు ఉన్నదా లేదా తేల్చుకోవడానికి, ఓటు హక్కు సాధించుకోవడానికి ఈ లీగల్ ప్రక్రియ ప్రారంభించడానికి ప్రతి ఓటర్కు ఇంకా మిగిలింది 3 వారాలే. ఇంత హడావుడి ఎవరికీ అర్థం కాని పద్ధతుల్లో ఎందుకు చేస్తున్నది అని అంటే కేవలం బీజేపీకి లాభం చేకూర్చేటువంటి ప్రయత్నం తప్ప ఎన్నికల కమిషన్ చేస్తున్న దాంట్లో మరొకటి కనిపించదు. లేకపోతే ఈ రూపంలో సెలెక్టివ్గా ఒక్కొక్క రాష్ట్రం ఎంపిక చేసుకొని చేయాల్సిన అవసరం ఏంటి? నెల రోజుల్లో అంతా అయిపోవలసిందే అని చెప్పేసి ఎందుకు కండిషన్ పెట్టాలి? తగినంత సమయం ఎందుకు ఇవ్వకూడదు? నెల రోజుల్లోనే మొత్తం రాష్ట్రంలో ఉన్న ఓటర్లందరూ కొత్తగా అప్లికేషన్లు పెట్టుకోవాలి. ఇప్పటికే ఓటు హక్కు ఉన్నోళ్ళు, ఇప్పటికీ ఓటు హక్కు లేని యువత అందరూ కొత్తగా అప్లికేషన్లు పెట్టుకోవాలనేటువంటి పరీక్ష ఎందుకు పెడుతున్నట్టు ఒక పెద్ద కుట్ర దీని కనుక కనపడతా ఉంది. ఇప్పటికే అది బీహార్లోను, బెంగాల్లోను, తమిళనాడులోను రుజువు అయ్యింది. తెలంగాణ ప్రజానీకం అప్రమత్తం కావాల్సినటువంటి సమయం. అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు ఎన్నికల కమిషన్ను నిలదీయాల్సిన సమయం. కనీసం ఓటర్ల లిస్టులు కూడా ఇవ్వకుండా ఎన్నికల కమిషను ఎందుకు ఇంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందో తేల్చుకోవాల్సినటువంటి సమయం. ప్రజలే ఈ సమస్యను అర్థం చేసుకోవాలి. ప్రజలే పాలకులను, ఎన్నికల కమిషన్ను కూడా నిలదీయాల్సిన అవసరం.